టీడీపీలో ఓ నాయకుడు ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతున్నాడు. అసంతృప్తితో సొంత పార్టీపైనే విరుచుకుపడుతున్నాడు. తరచూ చిరాకు పడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇంతకు ఎవరా నేత? పచ్చ పార్టీలో ఎందుకంత రచ్చ చేస్తున్నాడు? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనదైన ముద్ర వేసుకున్న రాజకీయ నేత. జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో నడిపిన నాయకుడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ అధిష్టానం కూడా గంటా పోటీ చేసేందుకు అడిగిందే తడవుగా కోరిన నియోజకవర్గాన్ని కేటాయించేది. ఇలా నియోజకవర్గాలు మారుతూ ఒకసారి ఎంపీ, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇదంతా గంటా గత చరిత్ర. 2024 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. పార్టీలో గంటా ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో కూడా తన మాట చెల్లుబాటు కాని పరిస్థితి. గంటా నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండానే చాలా పనులు జరిగిపోతున్నాయి. నియోజకవర్గ స్థాయి పదవులు కూడా గంటాకు తెలియకుండా భర్తీ చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే పార్టీలో సీనియర్ నేతగా మరోసారి తనకు మంత్రి పదవి వస్తుందని గంటా ఆశించగా అధిష్టానం మొండి చేయి చూపింది. కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థి అయిన అయ్యన్న పాత్రుడికి మాత్రం ఇష్టం ఉన్నా లేకపోయినా స్పీకర్ పదవి వరించింది. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గంటా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలను పట్టించుకునేవారు కాదు. చంద్రబాబు, లోకేష్ విశాఖ వచ్చిన సందర్భంలోనూ వారితో అంటి ముట్టనట్లే వ్యవహరించేవారు. అసెంబ్లీ సమావేశాలకు సైతం డుమ్మా కొట్టేవారు. దీంతో పార్టీలో ఉన్న ఆయన రాజకీయ ప్రత్యర్థులు అనేకసార్లు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. గంటా లాంటి వారి వలన పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదని, పార్టీ పేరు చెప్పుకొని తన వ్యవహారాలను చక్కబెట్టుకున్నారని ఆరోపించేవారు. దీని దృష్టిలో పెట్టుకునే గంటకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారనే ప్రచారం జరుగుతుంది. టీడీపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై గంటా అసంతృప్తిగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన ఫ్రస్ట్రేషన్ని కూటమి నేతలపై చూపిస్తున్నారని చర్చ జరుగుతోంది. విశాఖ నుంచి విజయవాడకు ఉన్న విమాన సర్వీసులను రద్దు చేయడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడం కూడా దీనిలో భాగమే అంటున్నారు. కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తపరచడానికి ఇదే నిదర్శనం అంటున్నారు. మరి టీడీపీ అధిష్టానం గంటా ఫ్రస్ట్రేషన్ను తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటుందా, లేదా ఇంకా ఆవేశాన్ని పెంచేలా వ్యవహరిస్తుందా అనేది వేచి చూడాలి మరి.